ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ రివ్యూ ఏందో చూద్దాం. థియేటర్ నుంచి బయటకు వచ్చిన పూనకాలతో ఫస్ట్ 10 మినిట్స్ నుంచి ఆ లోకంలోకి తీసుకొస్తా మూవీని ఒకే రివ్యూలో చెప్తా. ఆ హైప్ తో బయటకు వచ్చి చెప్తున్నాను. ఒక్కసారి ఈ రివ్యూ వింటే మీకే అర్థమవుతుంది ఈ మూవీ ఎట్లా ఉందో. మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదరగొట్టే. అసలు కొరటాల శివ మూవీ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. కొరటాల శివ గారిని ఎవరెవరు తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ పెద్ద రాడే దింపారు భయ్య. సినిమా మనం ఫస్ట్ హాఫ్ లోనే అజయ్ అనే క్యారెక్టర్ తో ఎదురవుతాడు. అతను ఒక ఎతి అనే వ్యక్తిని వెతుకుంటూ ప్రకాష్ రాజ్ దగ్గరికి వస్తాడు. ప్రకాష్ రాజ్ దేవర గురించి ప్రకాష్ రాజ్ గారు దేవర మూవీ స్టోరీ అనేది చెప్పడం జరుగుతుంది. అతను ఎన్టీఆర్ కి ఇచ్చే ఎలివేషన్స్, ఆ ట్విస్ట్ మొత్తం కుత్తరా పరాచకం అంతే. అసలు ఆ థియరీ ఏంటి, అక్కడ ఊరు వాళ్ళు ఎవరు, మొత్తం ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం, దాని తర్వాత వాళ్ళ కొడుకుల క్యారెక్టర్ కూడా చూపించడం. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారన్నమాట. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో మొత్తం రివీల్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఒరిజినల్ ప్రెసెంట్ లోకే వచ్చేస్తుంది అన్నమాట. అసలు ఈ సినిమా స్టోరీ మాత్రం 1996 బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. ఈ మూవీని మాత్రం ఎంతో రీసెర్చ్ చేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు ఖాళీ కుత్త పరాచకం ఉంది ఈ సినిమా అయితే. కానీ మీరు ఓటీటీలో ఎదురు చూసే కన్నా ముందు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా మాత్రం మామూలుగా ఉండదు. నిజంగా సినిమాలో అయితే షార్క్ సీన్స్ గానీ, దేవర ఫైట్ సీన్స్ గానీ కుత్త ర్యాంప్ ఉన్నాయి. అండ్ ఆయుధ పూజ దగ్గర జరిగే ఫైట్ సీన్స్, ఇంకా వరా క్యారెక్టర్ కూడా ఎరగదీసింది భయ్య. నేను వరా క్యారెక్టర్ పిరికోడు కదా, తర్వాత దేవర వచ్చి తనని రక్షిస్తాడు అనుకున్నాను. కానీ వరా క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా బాగా చూపించారు. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ మాత్రం అరాచకం అంతే. అండ్ జాన్వీర్ కపూర్ ని కూడా మంచిగా చూపించారు ఈ మూవీ. కొన్ని సీన్స్ మాత్రం ఇరగదీసి అవతల పడేశారు భయ్య. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి మాత్రం పోనకాలే. అండ్ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సినిమా సెకండ్ హాఫ్ నుంచి కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అరాచకం ఉంటుంది ఈ మూవీ మాత్రం. ఎన్టీఆర్ అన్న చెప్పినట్లు లాస్ట్ 40 మినిట్స్ మాత్రం కొత్త ర్యాంప్ అరాచకం ఉన్నాయి మూవీ మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనిరుద్ గారు ఈ మూవీకి సరైన న్యాయం అయితే చేశారు. ఇంకా ఎన్టీఆర్ అన్న గురించి ఏ మాత్రం చెప్తాం భయ్య, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇట్టే ఇచ్చి పడేస్తాడు. అండ్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గానీ, ఎమోషన్ సీన్స్ గానీ బాగానే కనెక్ట్ అయింది ఈ మూవీలో. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 5/3.5. ఈ మూవీకి ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.